శ్రీరామనవమి వేడుకలు మిథిలా స్టేడియంలో సర్వం సిద్ధమైంది. ఇక భద్రాచలం నుంచి అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి కాసిం సిద్ధంగా ఉన్నారు. కాసిం, చెప్పండి, భద్రాచలంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈసారి ఏ మేరకు భక్తులు తాకిడి ఉండనుంది? థ్యాంక్ యూ జ్యోతి. భద్రాద్రి కొత్తగూడెం భక్తుల్లో ప్రతి సంవత్సరం ఏటా జరిగే సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి తిలకించడానికి దేశంలోని నలుమూలల నుంచి అశేష భక్త జనం వస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి ఏర్పాటు చేయడంలో అధికారులు నిత్యం శ్రమిస్తూ రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపాలిటీ శాఖ అన్ని శాఖల్లో సమన్వయంతో పనిచేస్తూ నిత్యం ఈ భక్తుల రద్దీని తట్టుకునేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 24 సెక్టార్లు ఏర్పాటు చేసి 150 రూపాయల టికెట్ నుంచి 300 నుండి 10,000 టికెట్ల వరకు విఐపి సెక్షన్లు పెట్టి ఇక్కడ భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కలగకుండా చేస్తున్నారు. అలాగే భద్రాచలం ఈవో అయిన రమాదేవి ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఇక్కడ భక్తులకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా శానిటైజర్, వాటర్ అన్ని సక్రమంగా చూస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తున్నారు. అలాగే భద్రాచలం కలెక్టర్ ప్రతి క్షణం ఇక్కడే ఉంటూ ఇక్కడే నిరీక్షణ చేస్తూ ఎస్పీ కానీ భద్రాచలం ఎస్పీ రోహిత్ రాజు కూడా అలాగే పోలీస్ శాఖని అప్రమత్తం చేస్తూ ఏ క్షణమైన ఏం జరగకుండా చూస్తున్నారు. అదే ఇది మావోయిస్టు ప్రాంతమైన ప్రభావిత ప్రాంతం చేస్తున్నారు కాబట్టి అక్కడ నిఘాలు గట్టిగా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. జ్యోతి, ఇకపోతే కాసిం, ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి రాజకీయ నాయకులందరూ కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మరి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎస్ రానున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎన్నికల కోడ్ ఉండటం వల్ల రాజకీయ నాయకులు ఎవరికి అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతకుమారి నిన్ననే భద్రాచలం చేరుకొని రాత్రి ఇక్కడ బస చేసుకుని రాత్రి ఎదుర్కోలు కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు జరగబోయే కార్యక్రమానికి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, బుట్టాల తలంబరాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. మరో గంట సేపట్లో మొత్తం ఈ తతంగం అంతా పూర్తవడానికి ఉన్నది. ఈ ఎన్నికల కోడ్ వల్ల రాజకీయ నాయకులు హడావుడి లేకుండా ఉండి ఓన్లీ అధికారులతోనే ఈ భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కాసిం. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేశమంతటా ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది. రామాలయాలకు భక్తులు పోటెత్తారు. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి శ్రీరామనవమి కావడంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రామ్లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. రామ మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించిన శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దేశమంతటా ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది. రామాలయాలకు భక్తులు పోటెత్తారు. దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి శ్రీరామనవమి కావడంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రామ్లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. రామ మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించిన శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.